ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయాడు గనుక మనం మన యాజక ధర్మాన్ని నిర్వహించాలని ఆజ్ఞాపింపబడ్డాం. లోకమంతా సువార్తను అందిస్తున్న తిరిగి జన్మించిన విశ్వాసులంతా యాజకులే. విశ్వాసులైన యాజకులు క్రీస్తుతో 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందుతారు. ఈ యాజకత్వం ధవల సింహాసనం తీర్పుతో ముగుస్తుంది. నీవు యాజకుడిగా దేవునికి, ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత నీపై ఉందని గుర్తించావా? నీ జీవితంలో దేవుడు ఎన్నో నూతన కార్యాలు చేశాడు. గతించిన దానిని గురించి చింతించకుండా మనకున్న సమస్తాన్ని, అనగా మన సమయాన్ని, మన తలాంతులను, మన డబ్బును ఆయనకు సమర్పించుకుందాం. ఈ భూమిపై అల్పకాలం మాత్రమే జీవించే మనము ఇక నుండి ఆయన కొరకు మన శాయశక్తులా పనిచేద్దాం. చివరిగా పరలోకంలో మన ప్రధాన యాజకుని మనం కలిసేటప్పటికీ ఇక్కడ మన యాజకత్వం సంపూర్ణం అవుతుంది. ప్రార్థన. ప్రియ పరలోక తండ్రి, యాజకునిగా మీరు నాకిచ్చిన నూతన స్థానాన్ని బట్టి నీకు వందనాలు. దేవునికి, ప్రజలందరికీ సేవ చేసే బాధ్యత నాపై ఉందని గ్రహించేట్టు సహాయం చేయుము. కృంగి కృషించిపోయే ప్రజలందరికీ రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించి నశించిపోయే ఆత్మల కొరకైన భారం నా హృదయంలో నిండుకొనినట్లు చేయుమని ప్రార్థిస్తున్నాను. నాకు నూతన అభిషేకాన్ని దయచేసి నా పట్ల నీకున్న ప్రణాళికలను, ఉద్దేశాలను నేను సంపూర్తిగా కొనసాగించే కృప నాకు కలుగజేయుము. సాటిలేని పరిశుద్ధమైన యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.